సొంత నియోజకవర్గంలోనే అవమానం జరిగింది. పెనుమూరు డీసీసీబీ బ్యాంకు ప్రారంభోత్సవ సభలో గౌరవం దక్కలేదు. బ్యాంకు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై అగ్రకులాల ప్రజాప్రతినిధులంతా ఓవైపు, దళిత కులాల ప్రజాప్రతినిధులు మరోవైపు ఆసీనులయ్యారు. కాగా వేదికపై చివరి స్థానంలో నారాయణ స్వామికి కుర్చీ కేటాయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్ఆర్ఐ ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు పలువురు హాజరయ్యారు. వేదికపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులంతా ఒకవైపు, ఎంపీ రెడ్డప్ప, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి సహా ఇతర దళిత నేతలంతా మరోవైపు కూర్చున్నారు. దీంతో దళితులకు అవమానం జరిగిందంటున్న విపక్షాలు దళిత నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె గారు మరియు ఈరోజు ఆయన కుమార్తె. కాగా పార్టీలోని రెడ్ల పెత్తనంపై గత కొంతకాలంగా నారాయణస్వామి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్లు తమను అణగదొక్కుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే డీసీసీబీ బ్యాంకు ప్రారంభోత్సవ సభలోనూ నారాయణస్వామి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ 5 ఏళ్లలో రెడ్ల ఆదేశాల మేరకే అన్ని పనులు చేశానంటూ నారాయణస్వామి మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. నేను ఇప్పుడు కృతజ్ఞత ఉండేవాడిని కానీ నేను కృతజ్ఞత హీనంగా ప్రవర్తించలేదు. దయాసాగర్ చెప్పినట్టు ఒక ఎంపీపీ చేయాలన్నా వాళ్ళతోనే మాట్లాడు చేశారు. ఒక బీపారాలు ఇవ్వాలన్నా వాళ్ళకి చెప్పినట్టే చేశారు. ఏది కూడా వాళ్ళని కాదని నేను చేయాలి. ఎందుకో నాకు తెలియదు కానీ దయాసాగర్ రెడ్డి మీద మళ్ళీ ఇప్పుడు నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. డీసీసీబీ బ్యాంకు ప్రారంభోత్సవ సభలను నారాయణస్వామి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ 5 ఏళ్లలో రెడ్డి ఆదేశాల మేరకే పనులు చేశానంటూ నారాయణస్వామి మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంత నియోజకవర్గమైనటువంటి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పెనుమూరు, వెదురుగుప్పం ఈ 2 మండలాల్లో కూడా నిన్నటి రోజున డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు హాజరైనటువంటి మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎన్ఆర్ఐ ప్రభుత్వ సలహాదారుడు, చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే ఏదైతే ఈ బహిరంగ సభ కార్యక్రమం ఉందో ఆ బహిరంగ సభ వేదిక పైన ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దళితులంతా ఒకవైపు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరూ వ్యక్తులు కూడా ఒకవైపు కూర్చోవడము కొంత చర్చనీయాంశంగా మారినట్టు పరిస్థితి. అదే నేపథ్యంలోనే ఏదైతే డిప్యూటీ సీఎం కు చివరి స్థానంలో కుర్చీ కేటాయించడం పట్ల కూడా కొంత చర్చనీయాంశమైన పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి అదేవిధంగా నారాయణ స్వామి వర్గీయుల మధ్య తీవ్రమైనటువంటి పరస్పర ఆరోపణల నేపథ్యంలోనే టికెట్స్ కేటాయింపు వ్యవహారం కూడా చివరకు మలుపు తిరిగి కుమార్తె కృపాలక్ష్మికు కేటాయించినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సభా వేదిక వద్ద కూడా ఆయన కొంత రెడ్లపైన ఆవేదన, ఆగ్రహాన్ని కూడా వెల్లగట్టినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల నుంచి కూడా తాను ఏదైతే రెడ్లు ఆదేశించారో అలాంటి పనులనే చేపట్టానటువంటి ఒక ఆవేదన కూడా అక్కడ వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మహాసముద్రం జ్ఞానేందర్ వర్గము ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఆయనకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదనేటువంటి ఒక ఆందోళన నేపథ్యంలోనే చివరకు కుమార్తెకు టికెట్ కూడా మార్పు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు నిన్న జరిగే కార్యక్రమంలో రెడ్లందరూ కూడా ఒకవైపు, దళిత వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఒకవైపు కూర్చోవడము కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా నిన్నటి రోజున. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.